హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో అనేది తీసుకొచ్చేసాడు ఇంకొక ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ లాంచ్ అనమాట. ఎందుకంటే డిఫైనింగ్ లాంచ్ అని చెప్పొచ్చు. ఈ యాక్సెస్ మోస్ట్ అవైటెడ్ లాంచ్ ఈ యొక్క ఇయర్ది, వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ లాంచెస్ ఫైనలీ మనకు ముందుందనమాట. ఇక్కడ లాంచ్ అయిపోయింది సుజుకి ఈ యాక్సెస్ 125 అనేది మనకి సెగ్మెంట్ లీడర్గా ఉంటూ వచ్చింది. లాంచ్ అయినప్పటి నుంచి అసలు అరుపులు అర్పించింది ఆ ఒక సెగ్మెంట్లో. సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫరింగ్ అనేది తీసుకొచ్చేసారు. అది యాక్సెస్ బ్రాండింగ్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్కై హై. అండ్ నిజంగా ఈ యొక్క లెగసీని అది క్యారీ చేయగలుగుతుందా లేదా, అండ్ లేట్గా వచ్చినా కానీ ఈ యొక్క సెగ్మెంట్ని అదరగొట్టడానికి వాళ్ళు ఏమేమి ఆఫరింగ్స్ దీంట్లో ఇస్తున్నారు ఈ యొక్క ఎలక్ట్రిక్ యాక్సెస్లో అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ బండి యొక్క డిజైన్ చాలా చక్కగా ఉంది. స్పాట్ ఆన్ రిలయబిలిటీ, స్పాట్ ఆన్ ప్రాక్టికాలిటీ, స్పాట్ ఆన్ స్టైలింగ్, స్పాట్ ఆన్ పర్ఫార్మెన్స్ అనే ఒక దీంతో పాటు ట్యాగ్లైన్తో పాటు వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. కొంచెం ఇక్కడ మనకి లైటింగ్ అనేది డల్గా ఉంది, కానీ నేను వేరే ఒక ఇది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వన్ ఆఫ్ ద కలర్స్ అనమాట. అక్కడ చూసినట్లయితే ఇంకొక కలర్ అనేది మనకి డ్యూయల్ టోన్ కనిపిస్తుంది. ఇది ఒకలాంటి ఆఫ్ వైట్ కలర్. అండ్ దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనకి ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ ఎంత, రేంజ్ ఎంత, అండ్ టాప్ స్పీడ్ ఎంత, అండ్ ప్రాక్టికలీ ఇది యూజ్బులా కాదా అనేది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యాక్సెస్ బ్రాండింగ్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క వివరం దీని గురించి నేను చెప్తా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి యొక్క బ్యాటరీ ప్యాక్ 3.072 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు ఇది పవర్ చేయబడింది అనమాట. దీని ఒక రేంజ్ చూసినట్లయితే 95 km ఐడిసి రేంజ్ అనేది, అండ్ ట్రూ రేంజ్ అనేది వాళ్ళు ఇంకా దీంట్లో ఇది చేయలేదు. దీంట్లో మనం చూసినట్లయితే స్పీడ్ పరంగా టాప్ స్పీడ్ చూసినట్లయితే 71 km/h టాప్ స్పీడ్తో పాటు ఈ బండి అనేది లాంచ్ చేయబడింది. అండ్ దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, ఈకో మోడ్ అండ్ మోడ్ ఏ అండ్ మోడ్ బి. సో మోడ్ ఏ, మోడ్ బిలో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్ అనేది మనకి లభిస్తుంది. దాంతోపాటు మీకు టాప్ స్పీడ్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది, 71 km/h. ఏలో మీకు రీజన్ బ్రేకింగ్ హెవీగా ఉంటుంది, బీలో మీకు కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మీకు ఈకో మోడ్లో పెట్టుకుంటే దాంట్లో కూడా రీజన్ బాగానే పనిచేస్తుంది, కానీ మనకి టాప్ స్పీడ్ అనేది 60కి పడిపోతుంది అనమాట. అదొక విషయం మీరు గమనించాలి. ఛార్జింగ్ టైం చూసినట్లయితే మనకి దీంట్లో ఒక 600 watt పోర్టబుల్ ఛార్జర్ అనేది ఇస్తున్నారు. దాంతోపాటు దాపు 6 hours 20 minutes మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అదే కాకుండా ఈ డీసీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఇది 2 hours 12 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది. ఇప్పుడు దీని గురించి స్పెక్స్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ అండి, ఫ్రంట్ అండ్ రేర్ ఎల్ఈడి లైటింగ్. డిజైన్ చాలా చక్కగా ఉంది. మధ్యలో డిఆర్ఎల్ ఇచ్చారు. 12-inch వీల్స్ అనమాట, ఫ్రంట్ అండ్ రేర్. ఫ్రంట్ 90/90, వెనకాల 100/90. అలాయ్ వీల్స్ చాలా చక్కగా, చాలా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు. డిస్క్ బ్రేక్ అనేది ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్, యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, అరౌండ్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అరౌండ్ 765 mm మనకి సీట్ హైట్ అనేది వస్తుంది. అండ్ సీట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. రైడర్ పిలియన్ ఒక ఫ్యామిలీ స్కూటర్గా ఈజీగా ఇది పనిచేయచ్చు. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండర్ పోన్ చాసీతో పాటు చేయబడింది. బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ మనకి చాసీతో పాటు ఇంటిగ్రేట్ చేయబడింది ఫర్ మాస్ సెంట్రలైజేషన్ అండ్ బెటర్ బ్యాలెన్స్ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. వెనకాల మనకి 100/90 టైర్ అనేది వస్తుంది. అండ్ ఈ అలాయ్ వీల్ అనేది మనకి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, ఒకలాంటి విజువల్ ఎస్థెటిక్ని ఎన్హాన్స్ చేయడానికి. వెనకాల కూడా మనకి టైల్ ల్యాంప్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్లింకర్స్ వస్తున్నాయి. అండ్ లైటింగ్ అనేది ఆల్ ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ అండి, కీ ఫాబ్ వస్తుంది. దాంట్లో మీరు ఫైండ్ మీ ఫంక్షన్తో పాటు కూడా మీరు దాన్ని ఇది చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు సీట్ ఓపెన్ చేయడానికి ఇవన్నీ ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని పుష్ చేయాలన్నమాట. పుష్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఇదవుతుంది. చూడండి, ఆన్ అవుతుంది. పుష్ చేసి రైట్ సైడ్ చేయగానే, స్లాట్ చేయగానే మనకి డిస్ప్లే 4.2-inch కలర్ TFT డిస్ప్లే అనమాట. చాలా చక్కగా. అండ్ మనకి పేరుతో పాటు, అంటే మీరు ఒక్కసారి ఇది చేపించేస్తే రైడ్ కనెక్ట్, సుజుకి రైడ్ కనెక్ట్ యాప్కి మీరు దీన్ని కాన్ఫిగర్ చేసేస్తే మీకు పేరుతో పాటు అన్ని డీటెయిల్స్తో పాటు ఇక్కడ వచ్చేస్తుంది. పుష్ అంటే ఈ యొక్క స్టార్ట్ చేయమని ఇది ఇచ్చేస్తుంది. స్టార్ట్ చేయగానే మనకి ఇప్పుడు మోటార్ ఆన్లో ఉంది. దీనికి ఇచ్చిన మోటార్ ఏమో PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. సో అది ఒక మెయింటెనెన్స్ ఫ్రీ దీంతో పాటు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ కూడా మనకి LFP లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో
రెగ్యులర్ బ్యాటరీ ప్యాక్తో పోల్చుకుంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ మీకు బెటర్ పవర్ డెన్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది, లో మెయింటెనెన్స్ అనమాట, అండ్ బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ రేంజ్ ఎఫిషియన్సీ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ 4.2 ఇంచ్ స్క్రీన్లో మనకి టైం ఉంది, ఏదైతే ఫోన్ కనెక్టెడ్ ఉందో దాని బ్యాటరీ ఎంత ఉంది, అది సిగ్నల్ ఎలా ఉంది అది చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ ఛార్జ్ 91% బ్యాటరీకి మనకి 82 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది. చాలా చాలా చక్కగా ఉందండి. సో 91%కి 82 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు మనకి ఏదైతే ట్రూ రేంజ్ ఉందో అది వీళ్ళు ఐడీసీ రేంజ్ ఏదైతే చెప్తున్నారో అది మ్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోడ్ అనేది మనకి ఈకో మోడ్ ఉంది. మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి మోడ్ బటన్ అనేది ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేశారు. సో ఇప్పుడు నేను మోడ్ బటన్ చేంజ్ చేయగానే రైట్ బీక్ వచ్చింది. దీంట్లో మీకు ఏదైతే రీజన్ ఉందో అది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈకో అండ్ రైడ్ బి అనేది వస్తుంది. మళ్ళీ మనకి రైడ్ ఏలో వెళ్ళాలంటే ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఓకే, లాంగ్ ప్రెస్ చేయగానే మనం రైడ్ ఏలోకి వెళ్తున్నాం. సో ఇదే మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనం రైడ్ ఏలో వెళ్తున్నాం. ఇక్కడ ఇది ఏదైతే రీజన్ కూడా హైగా ఉంటుంది అండ్ మీకు మ్యాక్సిమం పవర్ అనేది లభిస్తుంది. పవర్ పరంగా చూసినట్లయితే 4.1 కిలోవాట్ పీక్ పవర్ అనమాట మోటార్ది, అండ్ 15 న్యూటన్ మీటర్స్ టార్క్ అనేది ఇక్కడ లభిస్తుంది. ప్రైజింగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ప్రైసింగ్ మీకు త్వరలో తెలుస్తుంది. సో ఇనీషియల్ ఇంప్రెషన్ ఇదండి. బండి స్విచ్ గేర్ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ డిజైన్ అంతా చాలా చాలా సీమ్లెస్గా ప్రోగ్రెసివ్గా ఉంది. ఈజీగా లాక్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని కంప్లీట్గా మీరు ఫుల్ చేయకూడదు. ఇంకోటి చాలా చాలా ప్రాక్టికల్ ఫీచర్ ఏదైతే హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్ ఇచ్చారో, మీరు సీట్ ఓపెన్ చేయగానే మీరు ఏమైనా సామాన్లు పెట్టాలనుకుంటే సీట్ ఇలా ఓపెన్గానే ఉంటుందండి. దానికంటే వాళ్ళు ఒకలాంటి ఇక్కడ హుక్ సిస్టమ్ ఇచ్చారు, లాక్ సిస్టమ్. సీట్ ఇలా లాక్ అయిపోతుంది సచ్ దట్ యూ కెన్ పుట్ యువర్ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ సేఫ్లీ ఇన్ దిస్. అంతా అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని జస్ట్ ఇలా లైట్గా ఇది రిలీజ్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది. చూసారు కదా. సో ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసి ఆ క్లిక్ సౌండ్ రాగానే లాక్ అయిపోయినట్టు చాలా ఇదిగా సెన్సిబుల్గా యూజ్ చేయాలి, మరీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయకూడదు. దీంట్లో వాళ్ళు ఒక చిన్న ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టి చూపించారు. సో మోర్ దెన్ సఫిషియెంట్ స్పేస్ ఉందండి. అండ్ అదే కాకుండా మనకి ఈ హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్ అనేది చాలా చాలా ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉంది. సో అందుకనే వాళ్ళు స్పాట్ ఆన్ ప్రాక్టికాలిటీ, స్పాట్ ఆన్ రిలయబిలిటీ, స్పాట్ ఆన్ డిజైన్, స్పాట్ ఆన్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా వాళ్ళు దీంట్లో ఆ ట్యాగ్ లైన్తో వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా క్లాసీగా, చాలా చాలా ఎలిగెంట్గా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది స్కూటర్. వేరే కలర్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ.